డిఎస్సి సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. మొదటి ప్రశ్న, వ్యక్తుల శైశవంలో జరిగే శారీరక పెరుగుదల ఏ ఇతర దశల్లో జరగదనేది క్రింది వికాస నియమాన్ని సమర్థిస్తుంది. వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు అనే వికాస నియమాన్ని సమర్థిస్తుంది. తర్వాత ప్రశ్న, జీన్ పియాజే ప్రకారం జంతువాదం భావన కలిగి ఉండే దశ క్రింది వానిలో పూర్వ ప్రచాలక దశలో కలిగి ఉంటుంది. పూర్వ ప్రచాలక దశలో జంతువాదం అనే భావన. తర్వాత ప్రశ్న, బ్రిడ్జెస్ ప్రకారం శిశువులో ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగం ఏమిటి క్రింది వానిలో? ఉత్తేజం. బ్రిడ్జెస్ ప్రకారం శిశువులో ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగం ఏదంటే ఉత్తేజం. తర్వాత ప్రశ్న, బాల్య దశకు వయోజన దశకు మధ్య ఉన్న దశ కౌమార దశ. బాల్య దశకు వయోజన దశకు మధ్య ఉన్న దశ ఏదంటే కౌమార దశ. తర్వాత ప్రశ్న, రాజు అసంపూర్ణ చిత్రాన్ని అర్థవంతమైన చిత్రంగా చూడగలిగాడు. ఇక్కడ రాజు ఉపయోగించిన ప్రత్యక్ష నియమం ఏమిటి? పూరణ నియమం. పూరణ నియమం. తర్వాత ప్రశ్న, ప్రయోక్త తన ప్రయోగానికి అనుగుణంగా మార్చే చరం ఏమిటి క్రింది వానిలో? స్వతంత్ర చరం. తర్వాత ప్రశ్న, ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథ రచయిత ఎవరు క్రింది వానిలో? హావార్డ్ గార్డ్నర్. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథ రచయిత. తర్వాత ప్రశ్న, WAIS వైజ్ అనేది ఒక ప్రజ్ఞా పరీక్ష. తర్వాత ప్రశ్న, లక్ష్మి ఒక సమస్యకు అనేక పరిష్కారాలు చెబుతుంది. ఈ సందర్భంలో లక్ష్మి యొక్క ఆలోచన విభిన్న ఆలోచన. తర్వాత ప్రశ్న, శిరామరకల పరీక్ష దీనిని పరీక్షిస్తుంది? మూర్తిమత్వాన్ని పరీక్షిస్తుంది. ఇది శిరామరకల పరీక్ష అనేది పర్సనాలిటీని. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో పావలోవ్ సిద్ధాంతానికి సంబంధించనిది నాట్ రిలేటెడ్. స్వీయ పునర్భరణం పావలోవ్ సిద్ధాంతానికి సంబంధించింది కాదు. తర్వాత ప్రశ్న, వ్యక్తి ఒక పనిని చేయడానికి పురుకొల్పే ప్రక్రియని ఎలా అంటారు? ప్రేరణ అంటారు. మోటివేషన్. తర్వాత ప్రశ్న, బ్రోనర్ సూచించిన బోధనా క్రమంలో లేనిది క్రింది వానిలో? నిగమనాత్మక పద్ధతి అనేది బ్రోనర్ సూచించిన బోధనా క్రమంలో లేదు. తర్వాత ప్రశ్న, తరగతి గది నిర్వహణకు పునర్భరణ నియమాలను రూపొందించిన వారు ఎవరు క్రింది వానిలో? బిఎఫ్ స్కిన్నర్ రూపొందించారు. తర్వాత ప్రశ్న, బోబోడాల్తో ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు క్రింది వానిలో? బండూరా. బోబోడాల్తో ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరంటే బండూరా ఆల్బర్ట్. తర్వాత ప్రశ్న, అభ్యాసనం అనేది అభ్యాసన పరిస్థితుల్లోని అంశాలు వాటి మధ్య ఉన్న సంబంధాలను అవగాహన చేసుకోవడమే అని పేర్కొంది ఎవరు క్రింది వానిలో? కోహ్లర్ పేర్కొన్నారు. తర్వాత ప్రశ్న, దీనిని పొదుపు పద్ధతి అని కూడా పేర్కొనవచ్చు క్రింది వానిలో? పునరభ్యాసనంను పొదుపు పద్ధతి అని కూడా పేర్కొనవచ్చు. తర్వాత ప్రశ్న, అనిర్దేశక మంత్రణం అను భావన ప్రవేశపెట్టింది ఎవరు క్రింది వానిలో? కార్ల్ రోజర్స్ ప్రవేశపెట్టారు. అనిర్దేశక మంత్రణము అను భావనను ప్రవేశపెట్టింది ఎవరంటే కార్ల్ రోజర్స్. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో
సమ్మర్ హిల్ దృక్పథం. స్వేచ్ఛ ద్వారా నేర్చుకుంటారు. లెర్నింగ్ త్రూ ఫ్రీడమ్. తర్వాత ప్రశ్న, నిశాంత్ గణితానికి సంబంధించి ప్రాజెక్ట్ పని చేస్తున్నాడు. అతనికి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పునర్భరణం కలిగిస్తుంటే అది స్థిర కాల వ్యవధి పునర్భరణ నియమం. తర్వాత ప్రశ్న, 1 గిగాబైట్ ఎంతకు సమానం? 1024 మెగాబైట్స్కి సమానం 1 గిగాబైట్ ఈక్వల్ టు. తర్వాత ప్రశ్న, ఇలా చేయడం వలన అభ్యాసం జరుగుతుంది. ప్రేరణ కలిగించడం వల్ల అభ్యాసం అనేది జరుగుతుంది. తర్వాత ప్రశ్న, నూతన విద్యా విధానం 2020 ప్రతిపాదించిన విద్యా చట్టం క్రింది వానిలో 5+3+3+4 విద్యా విధానం ప్రవేశపెట్టింది. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో టెక్స్ట్ ఫార్మేట్ .doc. తర్వాత ప్రశ్న, విద్య నేర్వగల మానసిక వికలాంగుల యొక్క ఐక్యూ 50 నుంచి 70 మధ్య ఉంటుంది. విద్య నేర్వగల మానసిక వికలాంగుల యొక్క ఐక్యూ అనేది. తర్వాత ప్రశ్న, సకాయ్ ప్రాజెక్ట్ అనేది ఉచిత ఓపెన్ సోర్స్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. తర్వాత ప్రశ్న, సమీప వికాస మండలం అనే భావనను ప్రతిపాదించింది. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనే భావనను ప్రతిపాదించింది ఎవరి క్రింది వానిలో? వైగాట్స్కీ ప్రతిపాదించారు. తర్వాత ప్రశ్న, ఆర్టికల్ 21A ఈ హక్కును అందిస్తుంది. విద్యా హక్కును అందిస్తుంది. తర్వాత ప్రశ్న, పఠన సంబంధ అభ్యాసన వైకల్యాన్ని ఎలా అంటారు? డిస్లెక్సియా అంటారు. పఠన సంబంధ అభ్యాసన వైకల్యాన్ని డిస్లెక్సియా అంటారు. తర్వాత ప్రశ్న, NEP 2020 ప్రకారం SAS విస్తరణ రూపం ఏమిటి? SAS విస్తరణ రూపం స్టేట్ అచీవ్మెంట్ సర్వే. ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.